బాలకృష్ణ కోసం రంగంలోకి దిగిన జూనియర్ ఎన్టీఆర్ ఇక రచ్చరచ్చే. ప్రస్తుతానికి ఏపీ రాజకీయాలన్నీ కూడా ఎంత వేడివేడిగా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా చెప్పాలంటే ఒక పక్క వైసీపీ అధికారాన్ని దింపడానికి బీజేపీ అలాగే టీడీపీ జనసేన పార్టీలు కూటమి అయి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారపు పార్టీని చేతిలో ఉంచుకొని కేసులంటూ ఇంకా వివిధ రకాల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎంతగానో హేళన పరుస్తూనే ఉన్నారు ఈ పార్టీలపై. అయినప్పటికీ నందమూరి బాలకృష్ణ గారు కానీ అలాగే టీడీపీ ప్రధాన జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కానీ టీడీపీ ముఖ్య అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ వీరందరూ కూడా చాలా ఓర్పుతోనే ఉన్నటువంటి సందర్భాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా పక్కన పెడితే ప్రస్తుతానికి అధికారపు పార్టీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కువగా నందమూరి కుటుంబంపై ఫోకస్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారిపై ఆయన గురించి హేళనగా మాట్లాడుతూ ఎన్నో అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు కదా. అయితే ఈ విషయాలన్నీ కూడా విన్నటువంటి బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డికి తన స్టైల్లో సమాధానం ఇచ్చినప్పటికీ నందమూరి కుటుంబంపై అలాగే తన బాబాయ్ అయిన నందమూరి బాలకృష్ణ గారిపై పడ్డటువంటి ఈ వ్యాఖ్యలను చూసి జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో ఆగ్రహంతో ఊగిపోయారట. అందుకోసమనే జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ గారి తరపున ప్రచారంలో మాత్రమే కాకుండా ఏకంగా టీడీపీ రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారట. అందుకోసమని జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎంతోమంది ప్రతిపక్ష నాయకులందరూ కూడా నందమూరి కుటుంబం గురించి అలాగే నా బాబాయ్ గురించి ఎన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ వారికి మేమంటే ఏంటో చూపించే టైం ఖచ్చితంగా వస్తుంది. ఆ టైంలో మాత్రం మా వేడిని దాడిని వారు మాత్రం అస్సలు తట్టుకోలేరు. మరీ చెప్తూ ఉన్నాను, నా బాబాయ్కి నాకు మధ్య ఎన్ని వ్యక్తిగత గొడవలు ఉన్నప్పటికీ నా బాబాయ్ జోలికి వస్తే మాత్రం అసలు ఊరుకునేదే లేదు అంటూ ప్రతిపక్ష నాయకులకి సవాల్ విసిరారట జూనియర్ ఎన్టీఆర్. ఇక జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ తరపున ఇంత రంగంలోకి దిగేసరికి ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఒక్కసారిగా బిత్తరపోయినట్లుగా తెలుస్తోంది.